ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిజంగా మహిళలంతా కూడా పురుషులతో సమానంగా ఉండాలి. ఈరోజు నిజంగా అన్ని రంగాల్లో కూడా విద్య కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, అన్ని రంగాల్లో కూడా పురుషులకు ధీటుగా ఈరోజు మహిళలంతా ముందుకు పోతున్నారు. ముఖ్యంగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆయన ఎప్పుడు కూడా ఒక బహిరంగ సభలో చెప్పేవాడు, ఎప్పుడైనా మా అక్క చెల్లెమ్మల ముఖంలో చిరునవ్వు కనిపిస్తే ఈ రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుంది అని పదే పదే చెప్పేవాడు. ఎక్కడ ఏ బహిరంగ సభలో కూడా. ఆ రోజు నిజంగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు నిజంగా మహిళలు సమాజంగా ఒక గౌరవం కలగాలి, కుటుంబంలో గౌరవం కలగాలి అనే ఆలోచనతో ఆ రోజు డాక్టర్ రుణాలు కావచ్చు, అదేవిధంగా ఒక ఇంటి పట్టా కావచ్చు, ఒక వ్యవసాయ భూమి కావచ్చు, ఏది పట్టినా మహిళల పేరుతో ఇచ్చి మహిళలను గౌరవించడం జరిగింది. ఎందుకంటే మహిళలు కూడా ఆర్థికంగా ముందుకు పోతే ఆ కుటుంబంలో గౌరవం పెరుగుతుంది, భర్త కూడా ఒక మహిళను గౌరవించే స్థాయికి వస్తారు. ఎందుకంటే మన బిడ్డను ఏం చదివిస్తాం, ఈరోజు వ్యాపారం ఏం చేస్తాం, మన వ్యవసాయంలో పంట వేస్తామని ఆలోచన మహిళలను కూడా భాగస్వామ్యం చేయడం జరుగుతుందని ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేయడం జరిగింది. ఆయనగా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 2 అడుగులు ముందుకేసి ఇంకా మహిళలను ఒక సాధికారిత, వాళ్ళ మహిళలను కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలని ఈరోజు నిజంగా ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి రిజర్వేషన్ లేకుండా కూడా ప్రతి దానిలో కూడా 50% మహిళలు ఉన్న ఆలోచనతో ఆ రోజు ఎంతోమంది జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలను ముందు వరుసలో ఉంచడం జరిగింది. నిజంగా ఎందుకంటే మహిళలు బాగుంటే ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుంది అని నమ్మిన వ్యక్తులు ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా మరొకసారి మీ అందరి ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికి కూడా ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.